ఏపీలో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయాల్లో హీట్ పెరిగింది. తెలుగుదేశం, జనసేన, వైసీపీ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కొమ్మాలపాటి శ్రీధర్ను ప్రకటించారు చంద్రబాబు. పెదకూరపాడు నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని, గత 10 ఏళ్లుగా ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించినట్టు చెబుతున్నారు ఎమ్మెల్యే కొమ్మాలపాటి. ఇక మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామంటున్న కొమ్మాలపాటి శ్రీధర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నగర ముగిన తర్వాత రాజకీయ పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గం హ్యాట్రిక్ విజయానికి సిద్ధమంటున్న కొమ్మాలపాటి శ్రీధర్ గారి వద్ద మనం ఉన్నాం. ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవుతున్నారో ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, హ్యాట్రిక్ సిద్ధమంటున్నారు, మీరు ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవుతున్నారు? ఎన్నికలకి సిద్ధం కావాల్సిన ప్రత్యేకత ఏమీ లేదు. ఈరోజు ప్రజల్లోనే ఉన్నాము, ప్రజల్లోనే ఉంటాము, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఎలక్షన్స్ ప్రజా నిర్ణయం కోసం ఈరోజు ప్రచారాన్ని మేము చేస్తూ ఉన్నాము. అయితే గతంలో చేసిన మనం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లి మళ్ళీ మాకు పట్టం కట్టండి అనే దాని మీద మేము ప్రజలను అభ్యర్థిస్తాము. మీ నియోజకవర్గంలో అంతర్గత రోడ్లు, త్రాగునీటి సమస్య ఉంది, వాటిని పరిష్కారం చేయడంలో విఫలమయ్యారు, మాకు ప్రజలు ఓటేస్తారని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమైంది? త్రాగునీరులో ఎక్కడ మేము త్రాగునీరు సమస్యలు గతం కంటే చాలా మెరుగైన విధానాల్లో మేము చేశాము. ఈరోజు ప్రతి గ్రామంలోనూ త్రాగునీరు సమస్య లేదు. ఎక్కడ 1-2 గ్రామాల్లో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ ఏ విధంగా పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరిస్తున్నాం. రాష్ట్రంలో ఇసుక మాఫియా అనేది కూడా ఇక్కడ రాజధాని ప్రాంతంలో పెదకూరపాడులో పేరు ప్రముఖంగా వినిపించింది కదా, దాని ప్రభావం ఏమన్నా మీ మీద ఉంటుందా? అసలు మాఫియా అనే దానికి అర్థం మాకు మేమేం స్మగ్లర్స్ కాదు, ఇంకోటి కాదు. అసలు ఈరోజు ప్రభుత్వం, అదే నేను అనేది, ఈ ప్రతిపక్షం ఒక మెంటల్గా ఒక గేమ్స్ అనేది స్టార్ట్ చేసి గతం నుండి వాళ్ళ పత్రిక కానివ్వండి, వాళ్ళ ఛానల్స్ కానివ్వండి, ప్రజల్లోకి ఏ విధంగా నెగిటివ్ తీసుకెళ్లాలో వాళ్ళు సిద్ధహస్తులు. అదేవిధంగా ఈరోజు ఒకటి రికార్డ్, ఈరోజు ఇక నేనేమన్నా తప్పు చేశాను, లేదు మా పార్టీ వాళ్ళు ఏమైనా తప్పు చేశారు అనే దాని మీద మనం ఆలోచించడానికి కూడా అవకాశాలు లేవు. కారణం ఏంటంటే ఇట్స్ కంట్రోల్ బై గవర్నమెంట్. అది ఈరోజు ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఒక కలెక్టర్, ఒక మైనింగ్ ఏడీ ఆధ్వర్యంలో జరిగేది. ఈరోజు ఫ్రీ శాండ్ పాలసీస్ అనేది గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగేది, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగేది కాదు. అది కాక మేము ఒక నియమ నిబంధనలతోటి ఒక పద్ధతి ప్రకారం నడిచే ఒక పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకులుగాను కార్యకర్తలుగాను పనిచేస్తున్నాం. ప్రజల నుంచి మీ నియోజకవర్గంలో మీరు ప్రచారానికి వెళ్తున్నారు కదా, ఎటువంటి స్పందన వస్తుంది? ఇట్స్ ఏ గుడ్ రెస్పాన్స్. మహిళల నుండి, ప్రత్యేకించి మహిళల నుండి మంచి స్పందన వస్తుంది, యువత నుండి మంచి స్పందన వస్తుంది. ఈరోజు ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మా ఎమ్మెల్యే బాగా చేశారు, అందుబాటులో ఉన్నారు, మాకు ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు అనే భావంతో మనం ముందుకెళ్తున్నారు. వారి సమస్యలు ఏదైనా ఉంటే భవిష్యత్తులో తీర్చాలని వాళ్ళు అడుగుతున్నారు. చిన్న ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాల కాలంలో మేజర్ ప్రాజెక్ట్ ఇది చేశాము, కొమ్మాలపాటి శ్రీధర్ ఇది చేశాడని చెప్పడానికి ఏమన్నా 2 ఉన్నాయా? అసలు పెదకూరపాడు నియోజకవర్గంలో అభివృద్ధి ఏదన్నా బాగా జరిగింది అంటే ఈ 4.5 సంవత్సరాల్లో జరిగింది. ఈరోజు అమరావతి పుష్కరాలు చేసింది మేమే, ఘనంగా చేసింది మేమే, బ్రిడ్జెస్ కట్టింది మేమే. ఈరోజు మీరు అమరావతి వెళ్ళాలంటే రోడ్డే సరిగ్గా ఉండేది కాదు. ఈరోజు రోడ్డు ఎటు చూసుకున్నప్పుడు రోడ్లు మేము శాంక్షన్ చేసాము. 80 కోట్ల రూపాయలు రోడ్లు కూడా శాంక్షన్ చేసి ధరణికోట నుండి దొడ్లేరు వరకు అదొక్కటే చిన్న మచ్చగా కనబడుతుంది. శాంక్షన్ ఓవర్. అదైతే ఫైనాన్షియల్ నుండి ఎడ్యుకేషన్ కావాల్సిన పరిస్థితి అనేది ఉంది. కాబట్టి అది కూడా ఎలక్షన్స్ తర్వాత ఆ రోడ్డు కూడా అయిపోతే ఈ నియోజకవర్గంలో అత్యధికంగా మీరు గమనిస్తే పులిచింతల వరకు మంచి డబుల్ రోడ్డు నిర్మించాము, ఎక్కడికక్కడ పుష్కర ఘాట్లు కట్టించాము, పుష్కరాలు కృష్ణా రివర్లోకి వెళ్తానికి రోడ్లు వేయించాము, లింక్ రోడ్స్ వేయించాము, పిఆర్ రోడ్స్ 100% శాంక్షన్స్ కంప్లీట్ చేశాము, కొన్ని ఎడ్యుకేషన్ అయినాయి, అండర్ ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని. ఇవన్నీ చూసుకుంటే అభివృద్ధి పెదకూరపాడు నియోజకవర్గంలో విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్స్ కానివ్వండి, మేము చేసిన విధంగా గతంలో 40 సంవత్సరాల నుండి ఎవరూ చేయలేదు. నియోజకవర్గంలో జనసేన, వైసీపీ, టీడీపీ త్రిముఖ పోటీ ఉంది కదా, జనసేన పార్టీ ప్రభావం మీ మీద ఉన్న పడే అవకాశం ఉందా? నేను పార్టీల ప్రభావం కాదు, ఎవరు అభిమానంతో వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు. అది ఎవరికైతే అత్యధిక ఓట్లు వస్తాయో వాళ్ళు విన్ అవుతారు.
నేను చేసిన అభివృద్ధి చూసే నాకు ప్రజలు ఓటేస్తారు, మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాను, పెదకూరపాడు నియోజకవర్గం అంటే కొమ్మాలపాటి శ్రీధరే అభివృద్ధి చేశాడనే విధంగా ఉందని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, పెదకూరపాడు నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.